హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా టెర్రస్ గార్డెన్లో టమాటా మొక్కకైతే ఆకుముడత వచ్చిందండి. ఆకుముడతకైతే నేను ఒక లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ కోసం 1/2 లీటర్ పెరుగు, పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఒక 4-5 రోజులు బాగా పులిసిన పెరుగుని పల్చగా మజ్జిగ చేసి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి 1 లీటర్ మజ్జిగ వరకు తీసుకుని ఒక బౌల్లో వేశాను. ఇందులోకి 1 స్పూన్ వరకు నేను ముద్దింగువ తీసుకుంటున్నానండి. మామూలు ఇంగువ కంటే ముద్దింగువ చాలా బాగా పనిచేస్తుంది. మనకి కాస్ట్ అయితే మామూలు ఇంగువ కంటే కొంచెం సేమ్ కాస్ట్ ఉండొచ్చు, లేదు కొద్దిగా తక్కువగానే ఉండొచ్చు. ఈ ముద్దింగువనే మనం గార్డెన్లో యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది, పవర్ఫుల్గానే. దీన్ని కొంచెం కరగబెట్టడం టైం పడుతుందండి. అందుకే కొద్దిగా నేను వేడి వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఆకుముడత పోవడానికి మజ్జిగలో కలపడానికి నేను 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఒక వెల్లుల్లి పైన కూడా రేకలు తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా కొంచెం మిక్సీలో వేసేసుకుని, లేదా మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుని మజ్జిగలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక రోజైతే పర్మెంటేషన్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక 3-4 రోజులు పర్మెంటేషన్ చేసిన తర్వాత కూడా ఈ ద్రావణాన్ని మొక్కలకి స్ప్రే చేయొచ్చు. నేనైతే ఒక రోజు వరకు పర్మెంటేషన్ చేయడానికి ఇదంతా కలిపేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇందులోకి పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది నేను ఇంట్లో ఆర్గానిక్ పసుపు కొమ్ములు మిల్లి పట్టించిన పసుపు, 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ టిన్లో వేసేసి మూత టైట్గా పెట్టకూడదండి. మూత కొంచెం నేను లూజ్గా పైన పెట్టేసి ఇలా ఒకరోజు పర్మెంటేషన్ అయితే చేస్తాను. క్లాత్ అయినా కట్టుకోవచ్చు. ఇంగువను కూడా నేనైతే ముందే నానబెట్టేసాను. ఒక అరగంట ముందు వేడి నీటిలో కరిగించుకుని అప్పుడు కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఒకరోజు పర్మెంటేషన్ అయింది ఇది. దీంట్లోకి నేను ఇంగువ వాటర్ కూడా బాగా కలిపేసి వేసేస్తున్నాను. మనం ప్రత్యేకించి పెరుగు తోడుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో అలాగే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా పెరుగుని. అది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన పెరుగును కూడా ఒక 4-5 రోజుల వరకు స్టోర్ చేసిన పెరుగును కూడా మనం మజ్జిగలా చిలికి ఇలా ఇంగువ ద్రావణాన్ని కలిపి పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి కూడా కలిపి ఈ ఆకుముడతకి అయితే స్ప్రే చేయొచ్చు. ఇంకొకటి కూడా బాగా పనిచేస్తుందండి ఆకుముడతకి. కొంచెం టైం ఉంటే ఈ పుల్ల మజ్జిగలో పెరుగు అయితే ఎంత తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో వెల్లుల్లి రేకలు కూడా తీసుకుని వెల్లుల్లి రేకలు మిక్సీ పట్టుకుని ఆ పచ్చి వెల్లుల్లి రేకల రసాన్ని మజ్జిగలో వేసేసి ఒక వారం రోజుల వరకు మనం మూత పెట్టి పర్మెంటేషన్ చేసి అది కూడా మనం ఆకుముడతకి స్ప్రే చేయొచ్చండి. అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నాకు టైం లేకపోవడం వల్ల నేను ఈ మజ్జిగ, వెల్లుల్లి, పచ్చిమిర్చిని, ఇంగువని అయితే ఒకరోజే పర్మెంటేషన్ చేశాను. ఇది క్లాత్ పెట్టి వడపెట్టేస్తున్నానండి. నేను స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తాను. లేదు అంటే డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, దాని క్యాప్కి చిన్న చిన్న కన్నాలు పెట్టి బాటిల్తో కూడా స్ప్రే చేయొచ్చు. 1 లీటర్ మజ్జిగకి 5 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను. డైల్యూట్ చేసి బాటిల్లో వేసి నేను మొక్కలకి స్ప్రే చేస్తానండి. ఆకుముడత అయితే కనుక మనకి టమాటా మొక్కలోను, పచ్చిమిర్చి మొక్కలోను ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అలాగే నిమ్మ, నారింజ, ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా ఈ ఆకుముడత వస్తూ ఉంటుందండి. ఈ ఆకుముడత రావడానికైతే కారణం ఏంటంటే ఆకుముడత అయితే 2 రకాలుగా వస్తుంది. పైకి ముడుచుకుంటుంది, లేదు కిందకు కూడా ముడుచుకుంటుంది. ఈ ఆకుముడత రావడానికి కారణం తెల్లదోమ. ఆ తెల్లదోమ పైన ఆకుల్లో ఇలా ఆకు ముడిచిపోయి అక్కడ నివాసాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటుంది. నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అలా రసాన్ని పీల్చేసుకున్నప్పుడు ఆ టమాటా చెట్టుకి వచ్చే పూత రాలిపోతూ ఉంటుంది. అలాగే కాయలు ఉన్నా సరే పిందులు అవి రాలిపోతూ ఉంటుంది. ఈ ఆకుముడత రావడానికి తెల్లదోమ, ఈ తెల్లదోమ వల్ల ఆకుముడత వస్తుందండి. అయితే ఏంటంటే ఈ ఆకు ఇలా ముడుచుకుపోవడం వల్ల ఫోటోసింథసిస్ అయితే జరగదు. సూర్యరశ్మి పడకపోవడం వల్ల, కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం వల్ల
క్లోరోఫిల్ తగ్గుతుంది. ఈ క్లోరోఫిల్ తగ్గడం వల్ల టమాటా మొక్కలు అయితే కనుక ఆకులు ఎల్లోగా మారిపోతాయి. ఎల్లోగా మారి అది మొత్తం చెట్టు అంతా కూడా చనిపోయే స్టేజ్కి వస్తుందండి. అటువంటప్పుడు ఆ చెట్టుని మనం ఫస్ట్ స్టేజ్లో ఉంటే మనం లిక్విడ్స్ స్ప్రే చేయొచ్చు. లేదు అంటే ఇదిగో చూడండి, పక్కన ఉన్న టమాటా చెట్టు ఆ విధంగానే పసుపుగా ఆకులన్నీ మారిపోయాయి. చూస్తాను, ఒకసారి 2 సార్లు స్ప్రే చేసి, లేదు అంటే ఆ చెట్టుని అయితే తీసేస్తానండి. ఈ చెట్టు ఉండడం వల్ల మిగిలిన మొక్కలకు కూడా ఈ ఆకుముడత అయితే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ చెట్టుని తీసేయడమే మంచిది అనిపిస్తుంది. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత చూసి ఈ చెట్టుని అయితే తీసేస్తాను, టమాటా మొక్కని. ఈ టమాటా మొక్కలోంచి మిగిలిన బాగున్న టమాటా మొక్కల్లో కూడా ఈ తెల్లదోమ వెళ్ళి రసాన్ని అంతా పీల్చేసి పిందె పూత ఇవేమీ లేకుండా చేస్తుందండి. ఇవేమీ లేకపోవడం వల్ల, సూర్యరశ్మి తగలకపోవడం వల్ల, ఫోటోసింథసిస్ జరగకపోవడం వల్ల టమాటా చెట్లు అయితే కనుక ఈ ఆకుముడత ప్రాబ్లంతో చనిపోయే స్టేజ్ కూడా ఉంటుంది. అందువల్ల మనం ఫస్ట్ స్టేజ్లో ఉండగానే అన్ని మొక్కలకి కూడా మనం ఇలా స్ప్రే చేయాలి. ఒకసారే కాకుండా ఇంకొక 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా మనం స్ప్రే చేయొచ్చు. నాకైతే గార్డెన్లో ఒక టమాటా మొక్కకి వచ్చిందండి. పచ్చిమిర్చి మొక్కకు కూడా నేను స్ప్రే చేస్తున్నాను. పచ్చిమిర్చి మొక్కలు అయితే ఒక 2-3 వరకే ఉన్నాయి. పచ్చిమిర్చి మొక్కకు కూడా రాకుండా ఉంటుందని ముందే నేను స్ప్రే చేసేస్తున్నాను. ఈ తెల్లదోమలు బాగున్న మొక్కల్లో కూడా ఉండి మిగిలిన మొక్కలను కూడా పాడు చేసేస్తాయి, నివాసాన్ని ఏర్పాటు చేసుకుని. అందుకే మనం ముందుగానే కొంచెం ఆకుముడత కనిపించేసరికి ఇలా ద్రావణాన్ని స్ప్రే చేయాలండి. మజ్జిగ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ ఈ ద్రావణాన్ని స్ప్రే చేయొచ్చు. లేదు మజ్జిగలోని ఒక వెల్లుల్లి పైన ఒక 7 రోజులు పర్మెంటేషన్ చేసిన ద్రావణాన్ని కూడా మనం స్ప్రే చేయొచ్చు. ఇలా స్ప్రే చేయడం వల్ల ఆకుముడత అయితే క్యూర్ అవుతుందండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.